ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూలై నెల 2026 వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఎలాంటి అదృష్టాలు, ఎలాంటి అశుభ ఫలితాలు వీళ్ళు చూడబోతున్నారు ఈ మాసం? వీళ్ళ గురించి ఏం చెప్తారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాసులు వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకోవాలి. మనం వృశ్చిక రాశి చూసుకుంటే జూలై మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం అనుకోవాలి. అంటే అంత ముందులాగా కొంచెం స్మూత్గా చక్కగా వెళ్దామనే ధోరణి అయితే ఈ మంత్లో మాత్రం ఉండకూడదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడైతే మనకి గురువు మారారో జూన్ 2న అక్కడ నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా బాగుంటుందండి. సహజంగా టోటల్ పట్టకంటే కొన్ని మంత్స్లో అప్స్, కొన్ని మంత్స్ డౌన్స్ ఉన్నా కానీ బట్ ఓవరాల్గా బాగుంటుంది. అయితే ఈ జులై మంత్లీలో కొంచెం ఛాలెంజింగ్గా ఎక్కువగా ఉంటుంది. కొంచెం ప్లానెడ్గా వెళ్తే చక్కగా అంత సహజంగా ఏమంటారు నార్మల్గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఇందులో డీటెయిల్స్ తెలుసుకునే ముందు విశాఖ, ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారని గమనించాలి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఈ మంత్ అంతా ఎలా ఉంటుందంటే వీళ్ళకి వాతావరణం అంతా ద్వేషపూరితంగా ఎక్కువగా ఉంటుంది. ద్వేషం, శోకం, పుత్రార్థ లాభమాత్ కలహం అని చెప్తారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ద్వేషం అంటే వీళ్ళ చుట్టూ వాతావరణం అంతా ద్వేషించబడినట్లుగా ఉంటుంది. కొంచెం మనసులో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పుత్రుల ద్వారా, పిల్లల ద్వారా కొంచెం హ్యాపీనెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి కూడాను చాలా తక్కువ మోతాదులో ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. ఇప్పుడు మనకి ఒక్కొక్క గ్రహం చూసుకున్నాం అనుకోండి, సూర్యుడు 9వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే బేసికల్గా వీళ్ళకి ఎలాంటి తప్పు లేకపోయినా వీళ్ళ మీద అన్ని నిందలు పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఏమి లేకపోయినా గొడవలు కావాలని సృష్టించి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారని గమనించాలి. మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే నిందపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్య లాభార్థ నాశాచ విచారో నవమే రవి అంటారు. అంటే 9వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటారో వీళ్ళకి ఏమవుతుంది అంటే నిందాపరాధం, వీళ్ళది నిందించబడతారు ఎలాంటి గొడవలు లేకపోయినా కానీ. కలహం నిర్దోషచ్చ, వీళ్ళలో ఎలాంటి దోషం లేకపోయినా కానీ గొడవలు వచ్చేస్తూ ఉంటాయి, నిందలు వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. ధనక్షయం, ధనం అనేది కరిగిపోతూ ఉంటుంది. పుణ్య లాభార్థ నాశాచ అంటే పుణ్య ఫలంతో, అంటే మంచి ఉద్దేశంతో ఏదైనా పనులు చేస్తే అందులో వీళ్ళకి లాస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విచారో, తద్వారా వీళ్ళకి కొంచెం బాధపడే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా దృష్టి బాగుంటుంది కాబట్టి 3వ దాంట్లో సూర్యుడు యొక్క దృష్టి ఉండటం ద్వారా ఓవరాల్గా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 7వ స్థానంలో కుజుడు ఉండటంతో వీళ్ళకి ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. 7వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవనం స్వబంధుభి కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమగే కుజ అంటారు. అంటే వినడానికి చాలా కఠినంగా ఉంటుంది, మీనింగ్ చాలా సింపుల్ అండి. అన్న వస్త్రాది రాహిత్యం అంటే కొంచెం టయానికి భోజనం చేయకుండా ఓవర్ వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసులో కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది, బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ కువార్త అంటే చెడు వార్తలు లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి, అన్నదమ్ములతోటి గొడవలు అవుతూ ఉంటాయి అని చెప్తూనే ఒక పక్కన ఏం చెప్తారంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది,
ప్రోగ్రెస్ ఉంటుందని చెప్తారనమాట. అయితే ఈ టైంలో వీళ్ళకి దొంగతనాలు జరిగి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండండి. అయితే బుధుడు 8వ స్థానంలో ఉండటం కీర్తి ప్రతిష్టలు కలిగితే కలుగుతూ ఉంటుంటే పాటు కొంచెం వ్యాధులు కలిగే అవకాశము, మితమైన భోజనం టయానికి భోజనం తిరిగే అవకాశం లేదు అని మనకు చెప్తూ ఉంటారు. తర్వాత మనకి 10వ స్థానంలో శుక్రుడు, అగైన్ ఇక్కడ కూడా శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మంచి రిజల్ట్ ఇవ్వటం లేదని చెప్పుకోవచ్చు. శుక్రుడు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉంటారో జన్మరాశి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కౌంట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, వెకులం చైవ నిస్సత్వం మర్ధానాశం రిపో భయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి రవి దశమస్తే భృగునందన అంటారు. అంటే ఏం చెప్తే 10వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉన్నారో ఏమవుతుందంట, వాళ్ళకి శత్రువుల వల్ల భయము, స్త్రీల వల్ల సౌఖ్యం లేకుండా ఉండటము, వీటితో పాటు అర్ధనాశం ధనం కోల్పోయేసి శత్రు బాధ పెరుగుతూ ఉంటుందని చెప్తారు. అయితే ఇక్కడ కూడా శుక్రుడు కొంచెం మంచి చేసే అవకాశం ఉంది. ఎవరన్నా వెహికల్ కొనుక్కోవాలన్నా, ఎడ్యుకేషన్ ప్రకారంగా స్కూళ్ళల్లో కొత్త కోర్సులు చేరాలన్నా కానీ మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ మంత్ కొంచెం అన్ని చూసారు కదా, ప్రతి గ్రహం కూడా బాగా మిక్స్డ్ గా ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా అయితే మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్ గా వెళ్తే బాగుంటుంది. నక్షత్రాల పరిస్థితి ఏంటి గురుగారు? ఆ నక్షత్రాలకు ఎలా ఉండబోతుంది ఈ రాశికి సంబంధించి? నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు అని చెప్పుకున్నాం కదా. విశాఖ నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్ లో క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, ఫారిన్ లేదంటే అవుట్ సైడ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్ర లాభం కనిపిస్తుంది. కానీ వీళ్ళకి దేహ పీడనం, ధనహీనత అంటే శారీరకంగా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ లాభప్రదంగా ఉంటుంది, ఫారిన్ లో ఉండడానికి బాగుంటుంది, వస్త్ర లాభం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్ర లాభం, షాపింగ్స్ అవన్నీ చేసి కొత్త కొత్త ఆర్టికల్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ధనహీనత, దారిద్ర్యము, బట్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటుంది, కానీ మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది, రాజ్య లాభం ఉంటుంది. సో ఈ 3 నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా ఉంది ఈ మంత్. వాళ్ళు ఆ టయాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అన్ని నక్షత్రం వాళ్ళకి పర్టికులర్ విశాఖ వాళ్ళకి కార్యహాని, జ్యేష్ఠ అనురాధ నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఉందని గమనించుకోవాలి. గురుగారు మిక్స్డ్ గా ఉన్నప్పటికీ టూ మచ్ గా వ్యతిరేక ఫలితాలు, ఈ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందుల్లో పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి? సో వీళ్ళకి ఏం చెప్తానంటే రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక గ్రహం 2 గ్రహాలు అయితే ఓకే, బట్ ప్రతి గ్రహం సరిగా లేదు కాబట్టి వీళ్ళు ఎక్కువగా గురువులని దర్శించుకోవటము, ఆశ్రమాలు, మఠాలు, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే చాలా గురుబలం పెరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఒక్కసారి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లేదా మన్యు పాశుపత అభిషేకము, లేదంటే విఘ్నాలు తొలగిపోవడానికి విఘ్నేశ్వరుడికి సంబంధించిన లక్ష్మీ గణపతి విశేష హోమం అని ఉంటుంది. ఇవి చేయించుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పీడవేళకి సరిగా అంటాం అనమాట. సార్ అలాగే ఎన్ఆర్ఎల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ విదేశాల్లో పరిస్థితులు అంతగా బాగాలేదు, కొంతమంది అక్కడే ఉండాలా వచ్చేయాలని ఆలోచనలో ఉంటూ ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? సార్ ఒకటి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా బాగుందండి. లాస్ట్ 2 to 3 years తో కంపేర్ చేస్తే వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. ఇది ఒక 9వ స్థానంలో, అంటే 9వ స్థానంలో గురువు ఉండటం తోటి 9వ స్థానాన్ని లాంగ్ ట్రావెల్స్ అంటారు. చాలా లాంగ్ ట్రావెల్స్ ని ఈ ఎన్ఆర్ఎల్ అంతా చాలా లాంగ్ ట్రావెల్ చేసి అక్కడ ఉంటారు. అందుకని చెప్పి సహజంగా వీళ్ళకి బాగుంటుందండి. ఎన్ఆర్ఎల్కి రియల్ గా గుడ్ టైం. ఇప్పుడైతే ఎన్నిక వచ్చేయాలి రావాలని చెప్పేసి నేను ఏమి సజెస్ట్ చేయను. బట్ ఇంకొకసారి వాళ్ళ జన్మ జాతకం చూపించుకుంటే మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. అసలు వాళ్ళ జాతకంలో ఫారిన్ రకరకాల రిజల్ట్ వెళ్తారు. కొంతమంది షార్ట్ ట్రావెల్ వస్తారు, కొంతమంది చదువుకుంటారు, జాబ్ చేయరు, సెటిల్ కారు, కొంతమంది జాబ్ చేసి కొంతకాలం ఉండేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటారు, కొంతమంది అక్కడే పర్మనెంట్, ఇంక ఇండియాకి రమ్మన్నారు వాళ్ళు చూడటానికి కూడా రారు. ఇలా రకరకాల ఏమంటారు స్టేజెస్ లో ఉంటుంది. అందుకని వాళ్ళు ఇండివిజువల్ గా జాతకం చూపించుకుంటే ఎంతవరకు ఉంటుంది ఏంటని మనం చూడొచ్చు. కొంతమందికి జాబ్ నిమిత్తం ఫారిన్ లో సెటిల్ అయ్యే ఉంటుంది, జాబ్ చేస్తున్నందుకు ఫారిన్ లోనే ఉంటారు, ఆ మూమెంట్ జాబ్ అయిపోయింది ఇంటికి వచ్చేస్తారు. ఇది ఒక కేటగిరీ. అది మనకు జాతకం చూస్తే తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా ఏదన్నా? అకైన్ 2 విషయాలండి. ఒకటి జాబు, 2 బిజినెస్, 3వది తెలవంది ఇంకొకటి ఉంటుంది. యాక్చువల్గా మనకి జ్యోతిష శాస్త్రంలో 8 రకాలుగా ధనం సంపాదించుకోవచ్చు. ఓకే, బట్ వీళ్ళ జాతకంలో ఏ ప్రకారంగా ధనం వస్తుందని ఫస్ట్ చూసుకోవాలి. సో ఏదో మనకి స్కూల్లో చెప్పారు కాబట్టి జాబు అనుకుంటే కాదు. కొంతమంది మరి బిజినెస్, జాబ్కి ఆల్టర్నేటివ్ బిజినెస్ అనుకుంటారు, కానీ బిజినెస్ అని అందరికి ఫిట్ అవ్వదు. కొంతమంది జాబు రాదు, బిజినెస్ రాదు, మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ దగ్గర సపరేట్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర యాక్టింగ్ స్కిల్, కొంతమందికి సెల్ఫ్ గా ఎర్న్ చేసుకునే, స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు. ఇలా కొంతమందికి టీచింగ్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు, ఆన్లైన్లో డబ్బులు, సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకోవచ్చు. కొంతమంది ఇన్నోవేటివ్గా థింక్ చేసి రొటీన్గా జాబులు చేస్తే కలిసి రాదు.
వస్తుంది. కొంతమందికి స్పౌస్ ద్వారా ధనం వస్తుంది, అంటే భార్య ఉన్నంత వరకు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, లేదంటే భర్త ఉన్నంత వరకు డబ్బులు ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ మధ్య డిస్కనెక్ట్ అయిపోతారు, నేను చాలా జాతకాలు చూశాను, మనకి సామెత కూడా చెప్తారు, పిచ్చి అయితే కానీ పెళ్లి కాదు, పెళ్ళ వాళ్ళంటే అంటే పిచ్చి ఉండకూడదని ఏదో సామెత చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి పెళ్ళి అయిన తర్వాతే కలిసి వస్తుంది. నాకు ఒకటి బళ్ళారి నుంచి, కర్ణాటక బళ్ళారి నుంచి కాలు, ఆయనకు ఆల్రెడీ 45 years, పెళ్లి కాలేదు, వాళ్ళ అక్కగారు చేశారు నాకు. ఏమంటే వాళ్ళ అక్కగారు ఇంకా పెద్ద అయిపోయారు, అండ్ ఒక్క తమ్ముడు అండి, ఎవరు లేరు, ఇలా అయిపోయారు చూడండి అంటే, ఏంటమ్మా అంటే చూసి జాతకం చూస్తే తనకు పెళ్ళి అయితే తొందరగా కలిసి వచ్చిందని చెప్పాను. మరి మా కులంలో ఎవరు ఇవ్వలేదండి, ఆల్రెడీ 45 అంటే ఎవరు ఇస్తారమ్మా, ఇతనికి సొంత కులంలో పెళ్లి కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి అవుతుంది. మొత్తానికి అడిగి చేసేది పెళ్ళి అయిపోయింది. చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ పెళ్లికి చాలా మంది పెద్దలు వచ్చి, ఒక్కడే అబ్బాయి మనలో ఉంటున్నాడు, వాళ్ళ కులం వాళ్ళు ఉంటారు కదండి, మరి తల్లిదండ్రులు కూడా లేరు, పెళ్లి చేసుకున్నారు, మనం ఏదైనా చేద్దామని చెప్పేసి అందరు కలిసేసి ఒక బట్టల షాప్ ఇచ్చేసారు ఆయనకి. ఆ బట్టల షాప్ ఇచ్చిన ఆయన ఎవరు, ఆయన పాపం ఏజ్డ్ అయిపోయి వాళ్ళ అబ్బాయి వాళ్ళంతా అమెరికాలో ఎక్కడో సెటిల్ అయిపోయారు. ఇంక ఎంతకాలం నేను చేసుకుంటాను, ఇది నువ్వు నడుపుకో, నా పేరు అంతే పెట్టుకొని నువ్వన్నా బాగుపడతావు అని చెప్పి. చూడండి, పెళ్ళి అయింది, షాప్ ఓనర్ అయిపోయాడు, కూర్చున్నాడు. ఇలా కొంతమందికి జాతకాలు చూపించుకోవాలండి. జాతకాలు చూపించుకుంటే అందులో మనకి చాలా క్లారిటీ, గైడెన్స్ వస్తుంది. అసలు మనం ఎలా వెళ్తే స్మూత్ గా ఉంటామో తెలుసుకోవాలి. అందుకనే కదా పెద్దవాళ్ళు పొరుగును పోయి పుట్టిన వెంటనే ముందు జాతక చక్రం రాపిస్తారు కదా. పెద్దవాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే జాతక చక్రం రాపిచ్చేస్తారు. ఎందుకంటే అందులో సీక్రెట్స్ చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్ గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎవరిని ఎక్కువగా ఆరాధించాలంటారు? ఎటువంటి పరిహారాలు బాగుంటాయి వాళ్ళకి? మనం ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్లు పరిహారాలు, మన్యు పాశుపతాభిషేకము, ఇవి చేస్తే చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అధిపతి కుజుడు కాబట్టి అండి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ప్రార్థించినా కానీ చాలా బాగుంటుంది. వారాహి అమ్మవారు, ఇప్పుడు ఆ వారాహి నవరాత్రులు వస్తుంది, వారాహి అమ్మవారిని ప్రార్థించినా కానీ చాలా రిజల్ట్ చాలా త్వరగా క్విక్గా ఉంటుంది. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి, ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని, అవన్నీ ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట, దాదాపు 10 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000
అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.